ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: కైలాసంలో గణేష్ కుమారస్వామిల మధ్య వాదులాట, గుళ్ళో కాళ్ళు చుట్టి రావడానికి శివపార్వతులు పెట్టిన పందెం, నెమలి వాహనంపై వేగంగా బయలుదేరిన కుమారస్వామి హైలైట్, బుద్ధి బలంతో ఆలోచించిన విఘ్నేశ్వరుడు, శివపార్వతులకు ప్రదక్షిణ చేసి పాదసేవ చేసిన గణేశుడు, తల్లిదండ్రులే సకల తీర్థ ఫలం అనే గొప్ప సందేశం, ఆనందంతో గణేశుని విజేతగా ప్రకటించిన శివపార్వతులు. పిల్లలు పెద్దలు అందరూ తప్పక తెలుసుకోవలసిన ఈ అద్భుత ఘట్టాన్ని మిస్ కాకుండా చూడండి. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో కార్తీయ గణపతుల బాధులాట, తల్లిదండ్రుల పాదసేవయే సకల తీర్థ ఫలం అన్న తెలియజెప్పుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. నారదుడు బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడట: ఓ విధాత, గణపతి చరిత్రను వినిపించావు. పరమానందదాయకమైన శివాశివుల శుభ చరిత్రను ఇంకా వినాలి అనిపిస్తోంది. తరువాత ఏం జరిగినది వినిపించి వినుల విందు చెయ్యి అని అన్నాడు. నారదుడు అడిగిన మాట విన్న బ్రహ్మదేవుడు, శివులకు అమృతపాయమైన మరో కథను చెబుతాను విను అని ఇలా మొదలుపెట్టాడు. నారద, శివాశివులిద్దరూ కార్తికేయ గణపతులను చూసుకుంటూ మహదానందాన్ని పొందుతున్నారు. తల్లిదండ్రులపై ప్రేమపూర్వకమైన లాలనతో అన్నదమ్ములు ఇద్దరు దినదినాభివృద్ధి కూడా చెందుతున్నారు. ఆటలాడుతూ గింతులేస్తూ ఎంతో స్నేహభావంతో మిత్రత్వంతో మెలగడమే కాక తల్లిదండ్రుల భక్తితో సేవలు కూడా చేస్తున్నారు. ఒకనాడు గిరిజాశంకరుడు ఇద్దరు ఏకాంతంలో ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. పార్వతీశివుడితో ఇలా అంటున్నది: ప్రభు, గణేశ కార్తికేయులిద్దరూ ఎంతో మైత్రితో మెలుగుతున్నారు కదా, వారిని చూస్తే ముచ్చట కూడా వేస్తోంది. ఇద్దరు వివాహయోగ్యులయ్యారు కనుక వీరిద్దరి వివాహం గురించి ఆలోచించండి. వీరిద్దరికి వివాహాలు చేసి చూసి ఆనందిద్దాం అని అన్నది. పుత్రులిద్దరూ తల్లిదండ్రుల మాటను కూడా విన్నారు. శివ సంకల్ప శక్తి కారణంగా వారిద్దరి వివాహం చేసుకోవాలని కోరిక కూడా కలిగినది. వెంటనే నేను ముందు వివాహం చేసుకుంటాను అంటే, కాదు నేనే ముందు వివాహం చేసుకుంటాను అంటూ గణపతి కుమారుడు ఇద్దరు వాదులాడుకుంటున్నారు. శివపార్వతులు వారి వాదులాట చూసి ఆశ్చర్యపోయారు. జగత్ప్రభువైన శంకరుడు ఇప్పుడు కర్తవ్యమిటా అని లోకరీతిని అనుసరించి పార్వతితో సంభాషించి శివపార్వతులిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక అద్భుతమైన విషయమును ఆలోచన చేశారు. ఇద్దరు సావధానులై కుమారులిద్దరిని పిలిపించి, నీ సుఖం కోసం మేము ఒక యుక్తిని పన్నాము. మేము చెప్పిన నియమాలను మీరు పాటించాలి. మేము చెప్పే యథార్థమైన విషయాన్ని వినండి. మీరిద్దరూ మాకు ప్రీతిపాత్రులే. మీ ఇద్దరి పట్ల మాకు సమానమైన భావమే ఉన్నది. మీ ఇద్దరికి మేము ఒక పందెం పెట్టాలి అని అనుకుంటున్నాం. మీరు ఆ పందెంలో పాల్గొనాలి. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చాలి. అది ఏమిటి అంటే, మీలో ముందుగా ఎవరు భూ ప్రదక్షిణము చేసి తిరిగి వస్తారో వారికి శుభప్రదమైన వివాహాన్ని జరిపిస్తాము అని చెప్పారు. భూప్రదక్షిణ చేయడానికి అన్నదమ్ములు ఇద్దరూ తల్లిదండ్రులు పెట్టిన బంధానికి అంగీకరించారు. శరజన్నుడైన కార్తికేయుడు వెంటనే ఇల్లు వదిలిపెట్టి భూప్రదక్షిణం చేయడానికి ప్రయాణం అయినాడు. బుద్ధిమంతుడైన గణపతి ఒకచోట కూర్చొని ఇలా అనుకుంటున్నాడు: ఇదేమీ పరీక్ష పెట్టారు, ఇప్పుడు నేనేమి చేయాలి? పెద్ద శరీరం కలిగిన నేను త్వరగా పరిగెత్తలేను కదా, నేను ఎక్కడికి పోగలను? ఒక క్రోసు దూరమైనా నడవలేను. భూప్రదక్షిణం చేయడం అంటే సామాన్యమైన విషయమా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అతనికి ఒక ఉపాయం వచ్చినది. గణపతికి వెంటనే యథావిధిగా స్నానం చేశాడు. ఇంటికి వచ్చి తల్లిదండ్రులను పిలిచి, మీరు ఆ ఆసనములందు ఆసీనులై నేను చేసే పూజను స్వీకరించి నా కోరిక తీర్చమని ప్రార్థించాడు. వారిద్దరూ గణపతి కోరికను మన్నించారు. గణపతిని చూపించిన సింహాసనంలో అధిష్ఠితులై అతడు చేసిన పూజలను అందుకున్నారు. తల్లిదండ్రులను యథావిధిగా పూజించిన గణపతి 7 సార్లు తల్లిదండ్రుల ఇద్దరికి ప్రదక్షిణలు కూడా చేశాడు. బుద్ధిసాగరుడైన గణపతి అనేక విధాలా వారిని స్తుతించాడు. తల్లిదండ్రులు ఇద్దరు కుమారుడు చేసిన స్తోత్రములకు మైమరిచిపోయారు. వారితో గణేశుడు ఇలా అంటున్నాడట: ఓ తల్లిదండ్రులారా, నా మాట వినండి. నాకు త్వరగా వివాహ శుభకార్యాన్ని జరిపించండి అని అన్నాడు. గణపతి మాటలు విన్న శివపార్వతులిద్దరూ విస్మయాన్ని పొంది ఇలా అంటున్నారు: మారా, ప్రమాణమును అనుసరించి నువ్వు కూడా కాననములతో కూడిన భూమికి అంతటికి ప్రదక్షిణ చేసి రావాలి కదా. కార్తికేయుడు వెళ్ళాడు కదా, నువ్వు కూడా త్వరగా వెళ్ళిరా అని అన్నారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు అన్నమాట విన్న గణపతికి కొంచెం కోపం వచ్చినది. ఓ తల్లిదండ్రులారా, మీరు మహాపండితులు కదా, ధర్మస్వరూపులు కదా,
మీకు తెలియనిది ఏమున్నది? ప్రజ్ఞాననిధులైన మీరు నేను చెప్పే ధర్మపూర్వకమైన మాటలను వినండి. నేను మాటి మాటికి మిమ్మల్ని తలుచుకుంటూ 7 సార్లు భూ ప్రదక్షిణము చేశాను కదా, నన్ను మళ్ళీ ప్రదక్షిణం చేసి రమ్మంటారేమిటి అని అడిగాడు. తల్లిదండ్రులు ఇద్దరూ లోకరీతిని అనుసరించి, ఓ కుమార, 7 సముద్రములతో 7 ద్వీపములతో చుట్టబడిన భూమండలాన్నంతటిని ఎప్పుడు, ఎట్లా, ఎక్కడ నువ్వు చుట్టి వచ్చావు అని ప్రశ్నించారు. మహాబుద్ధిమంతుడైన గణపతి ఇలా అంటున్నాడు: ఓ తల్లిదండ్రులారా, మిమ్మల్ని పూజించి మీకు ప్రదక్షిణం చేస్తే సముద్రాల చేత చుట్టబడిన భూమికంతటికి ప్రదక్షిణం చేసిన ఫలితం లభిస్తుంది. మీరు బాగా ఆలోచించండి. ఈ విషయం ధర్మశాస్త్రములందే చెప్పబడినది కదా. అంతేకాక వేదమనందు కూడా ఈ విషయం ప్రస్తావించబడి ఉన్నది కదా. అది అబద్ధమో నిజమో మీరే తెలియజేయండి. తల్లిదండ్రులకు ప్రదక్షిణము చేస్తే భూ ప్రదక్షిణము చేసిన ఫలితం లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించకుండా వారిని ఇంటి అందే వదిలిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులను చంపిన ఫలితము లభిస్తుంది. మాతా పితృచరణ సేవనమే సకల తీర్థ ఫలములై ఉండగా దూరంగా ఉన్న తీర్థాలకు పోవడం దేనికి? దగ్గరగా ఉన్న ధర్మ సాధనమైన ఏ తీర్థము ఉండగా దూరానికి పోవడం ఎందులకు? పుత్రునికి వివాహం చేసి కోడలను ఇంటికి తీర్చుకోవటమే తీర్థమే చెప్పబడుతూ ఉన్నది కదా. వేదశాస్త్రములు 2 ఈ విషయాన్ని ఘోషించి చెప్తూ ఉండగా నేను విన్నాను. అది ఎంత అసత్యమేనా? మీరు చెప్పండి. వేదశాస్త్రములే అసత్యములైతే మీ రూపములు కూడా అబద్ధములే కదా. మీరు వేదశాస్త్రములు అసత్యములని చెప్పినా సరే, లేక నా వివాహం చేసినా సరే, ఈ రెండిటిలో మీరు ఏదో ఒకదానిని అంగీకరించి తీరవలసినది. వేదశాస్త్ర మర్యాదను నిలబెట్టుకుంటే నాకు వివాహం జరిపించండి. మీరు ధర్మమూర్తులు కదా, పైగా లోకానికే తల్లిదండ్రులు కదా. కనుక ఈ విషయాన్ని బాగా ఆలోచించండి అని గణపతి మౌనంగా ఉండిపోయాడు. పార్వతీ పరమేశ్వరుడు తనయుడి పలుకులు విని ఆశ్చర్యపోయినా అతని బుద్ధి చాతుర్యాన్ని మెచ్చుకుని సుప్రసన్నులై ఇలా అంటున్నారు: ఓ కుమార, విమలమైన నీ బుద్ధి చాతుర్యాన్ని మెచ్చుకుంటున్నాము, సంతోషిస్తున్నాము. నువ్వు చెప్పిన మాటలన్నీ పరమసత్యములే. కష్ట సమయములందు బుద్ధిమంతుని బుద్ధి మరింత వికసిస్తుంది. సూర్యుని ఎదుట అంధకారము నశించినట్లుగా బుద్ధిమంతులకు కష్టములే ఉండవు. శరీర బలము కంటే బుద్ధి బలమే ఎక్కువ గొప్పది. బుద్ధిహీనులకు బలం ఎక్కడి నుండి లభిస్తుంది? ఉదోన్మత్తమైన సింహాన్ని కుందేలు తన ఉపాయంతో దావిలోకి పడవేసినది కదా. ఏ పిల్లవాని చరిత్ర అనగా నడవడిక వేదశాస్త్ర పురాణములు ఎందుకు ప్రకటితమై ఉంటుందో అటువంటి ధర్మాన్ని నువ్వు పాటించావు. నువ్వు చెప్పిన మాట కాదనేవారు లేరు. మేమిద్దరము అంగీకరిస్తే ఇంకా కాదనేవారు ఎవరుంటారు అంటూ బుద్ధి సాగరుడైన గణపతి బుద్ధిని కొనియాడుతూ శివపార్వతులు గణపతి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. నారదా, హరి ఓం తత్సతు. ఇంతటితో కార్తికేయ గణపతుల వాదులాట తల్లిదండ్రుల పాదసేవయే సకల తీర్థ ఫలమని చెప్పుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో గణపతి పిండ్లి స్కందుని అలగ అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.